అందరికీ నమస్కారం. ఈ వీడియోకి లైక్ చేయకున్నా పర్వాలేదు, కామెంట్ చేయండి, ఎండ్ వరకు చూడండి. అబ్బాయిలు అమ్మాయిలు కన్నా తల్లిదండ్రులు ఒక్కచోట ఎంతోమంది తెలియకుండా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అమ్మాయిలను ఎంతో గారాబంగా పెంచి 25 ఏళ్ళు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అబ్బాయి మంచివాడైతే ఓకే, కానీ అక్కడ అబ్బాయి తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఎంతో పోరంబోకుగా పెరిగే అబ్బాయి తాగుడు అలవాటు ఉండి ఎక్సెట్రా అన్ని అలవాటు ఉంటాయి, కానీ ఏ నిజాలు చెప్పరు, అన్నీ దాచిపెట్టేసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్ళైతే అబ్బాయి మారుతాడు అని. కానీ అబ్బాయిలు మారరండి, అమ్మాయిల జీవితం మాత్రమే బలి తీసుకుంటూ ఉంటారు. నాకు ఒకటి అర్థం కాలేదు, 25 ఏళ్ళు కని పెంచిన అమ్మా నాన్న మాట విని మారని వాడు రేపో మాపో తన జీవితంలోకి వచ్చి అమ్మాయి మాట విని మారుతాడా? మారాడే అనుకోండి, అమ్మాయి జీవితం బాగుంటుంది, ఓకే. లేదు, మారలేదు అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్. అమ్మాయి ఏమవ్వాలి? అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు ఏమవ్వాలి? ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తింటికి పంపించింటారు. పెళ్ళయ్యాక 1 వీక్లో 1 మంత్లో అబ్బాయి క్యారెక్టర్ అన్నది బయటపడుతుంది. అప్పుడు అమ్మాయి కన్న తల్లిదండ్రులకు చెప్పుకోలేక అత్తమామల్ని అడిగితే ఏమంటారు? అడ్జస్ట్ అవ్వమ్మా, మార్చుకోవమ్మా. ఏంటి అడ్జస్ట్ అవ్వడం? 1 రోజు 2 రోజులో గడిచిపోయే జీవితం ఇది, 100 ఏళ్ల జీవితం. ఎలా అడ్జస్ట్ అవ్వాలి, బతకాలి? ఏదైనా మాట్లాడితే ఒక బిడ్డవ్వని సరిపోడు. అమ్మా నాన్నల వల్ల కాలేదు, పెళ్ళాం వల్ల కాలేదు, బిడ్డ వచ్చేస్తే మార్చేస్తుంది అవన్నీ. మారరు. ఇలా పుట్టింట్లో చెప్పుకోలేక, అత్తింట్లో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక ఎంతోమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉన్నారు. నాకు తెలియక అడుగుతాను, ఒక అమ్మాయి నిండు 100 ఏళ్ల జీవితాన్ని బలి చేయడం అంత హక్కు ఎవరిచ్చారు? ఇవ్వరు. ఒక అమ్మాయి జీవితం కాదు, అమ్మాయిలు చచ్చిపోతే ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు బతుకుంటారా? వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి? వాళ్ళ మనసులు ఏమవ్వాలి? సో ఒక్కడి కోసం ఇంతమంది లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోవాలా? ఇలాంటి పెళ్ళిళ్ళు అవసరమా? మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, అమ్మాయి అడ్జస్ట్ అవుతూ వెళ్తుందే అనుకోండి, లైఫ్ లాంగ్ నరకం చూస్తుంది. లేదంటే తాగొచ్చి, మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాము, తాగొచ్చి భర్త తల్లి నరికేశాడు, ఉరి వేసి చంపాడు, విషం పెట్టి చంపాడు. ఇలాంటి జీవితం జీవించడానికేనా అమ్మాయికి పెళ్ళిళ్ళు? అమ్మాయి కన్నా తల్లిదండ్రులు ఏమవ్వాలి? సో మెయిన్ నాది ఒకే ఒక రిక్వెస్ట్, ఇలాంటి అబద్ధాలు చెప్పి మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి. మెయిన్గా అబ్బాయిల కన్నా తల్లి అలాంటి వాడిని వదిలేయండి, సోలోగా వదిలేయండి. ఏదో వానికి ఇష్టం వచ్చినట్లు లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతాడు, కానీ పెళ్ళిళ్ళు మాత్రం చేయొద్దండి. అలాంటి మూర్ఖులు మారతారనే నమ్మకం కూడా పెట్టుకోవద్దండి. దిస్ ఈజ్ మై